తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగ ఉపకులాల ఉద్యోగాల సమన్వయ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యం లోపట ఎన్నో సంవత్సరాలకెళ్ళి మన జాతికి న్యాయం జరగాలి, సమాన హక్కులు సమాన ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట గౌరవ శాసనసభ్యులు మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చట్టాన్ని చేసి ఆ ఫలాలు అందించే విషయంలో గొప్పగా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వారికి అభినందన తెలియజేయాలని చెప్పేసి గౌరవ ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ పెద్దలు, వేదికపై నుంచి ఉన్నటువంటి మా అన్న, మా మాదిగ ఎమ్మెల్యేలకు, మా ఉప ఎమ్మెల్యేలందరూ కూడా పెద్దన్నగా ఉన్నటువంటి మా మెడికల్ హెల్త్ మినిస్టర్ మా దామోదర్ అన్న, పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, గౌరవ శాసనసభ్యులు మా సహచర పంచపాండవులాగా నేను కానీ, వీరేశం కానీ, శామ్యుల్ కానీ, చుక్కలు లక్ష్మీకాంతం కానీ, మా అదేవిధంగా మా కవ్వంపల్లి సత్తన్న కానీ, మా 5గురులో ఎవరికి అవకాశం వచ్చినా కూడా మా జాతికి మేలు చేసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం మనకు మెప్పించే విషయం లోపట మేమందరం ఒక తాటిపై ఈరోజు వేదికపై ఇంత గొప్పగా ఉన్నటువంటి మా సహచర శాసనసభ్యులు, మా ఏఐసీ సెక్రటరీ మా సంతోష్ అన్న గారు, అదేవిధంగా మా ప్రీతం గారు, ఇంకా చాలామంది మా సోదరిమణి పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు. అన్న నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోవాలన్నా, ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంకి వెళ్ళి మా తండ్రి హరిజనవాడలో పుట్టిండన్న, ఒక సామాన్యమైన గుమస్తా కొడుకుని నేను. మేము మొత్తం 6గురం. మా తండ్రికి నెలకు ఒకటోసారి జీతం వస్తే తప్ప మా కుటుంబం నడవని పరిస్థితిలో పడ్డ మాదిగ వాడలో పుట్టి ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి మీ పక్కన కూర్చున్నబెట్టేందుకు దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలకెళ్ళి మా వర్గీకరణ చట్టం చేసే విషయంలో పట నేను కానీ వేదిక పైన మా గౌరవ శాసనసభ్యులందరం ఆ చట్టాన్ని చేసే విషయంలో పట ఏదైతే మంత్రివర్గ ఉపసంఘానికి ఏర్పాటు చేసి మా దామోదర నేతృత్వంలో పట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కానీ, పెద్దలు కడియం శ్రీహరి గారు కానీ, మా కావ్య, మా ఎంపీ గారు కానీ, మా సంపత్ అన్న కానీ అనేక నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని వర్గాల యొక్క అభిప్రాయాలు తీసుకున్నందుకు హైదరాబాద్లో టూరిజం హోటల్లో ప్రత్యేకమైన ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ పూర్తి సమాచారాన్ని 33 జిల్లాలకు సంబంధించిన అన్ని వర్గాలతో సమాచారం తీసుకొని ఏ విధంగా ఈ వర్గీకరణ ఫలాలు అందాలనే విషయంలో పట్ల అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి రేపు భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఫలాలు సమానంగా అందాలనే ఒక ఆలోచనతోని వర్గీకరణ చట్టాన్ని చేసి ఫలాలు అందించిన సందర్భం లోపల ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ వర్గీకరణ ద్వారా సుమారు 772 మందికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వివిధ హోదాల్లో చట్టాన్ని చేసినాక అవకాశాలు రావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన సుమారు 16,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. గ్రూప్ 3కి సంబంధించిన సుమారు 10,000 మందికి ఈరోజు మీరు చట్టాన్ని అమలుపరిచి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి సమస్య మన చట్టాన్ని అమలు చేసి మన ఫలాలు అందించినట్టు ఆ వర్గానికి చెందిన వాడిగా అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించి స్థాయికి వచ్చిన వ్యక్తిగా అన్న అని ఒక విషయం చెప్పదలుచుకున్నా. మా సొంత ఊరు పెద్దపల్లిలో ఒక దొర గడి ఉండే అన్న. మా నాయనమ్మతో పోతే మా మాదిగోళ్ళందరికీ ఆ గడి కొట్టంలో అన్నం పెట్టేటోళ్ళు. మా నాయనమ్మతో నేను చదువుకున్నట్టు పోయి హాలిడేస్లో పోయి నాయనమ్మతో అయితే దొర ఆడ తింటాను, ఆడపోయి తింటా అంటే బిడ్డ ఆడ తినదు, బిడ్డ ఆడ దొరలు అన్నం తింటాను, వీడ తినాల బిడ్డ అన్నది. ఆ కష్టాన్ని చూసిన వ్యక్తినన్న. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమదేవి రూపాయలు కట్టుకూరన్న. అక్కడ పోతే మామిడి పండ్లు తీసుకొని గంపలు తీసుకొని వచ్చింది. గంపలు తీసుకొని వస్తే మా అమ్మమ్మ అనేది బిడ్డ ముట్టుకోవద్దు బిడ్డ, పైకి వెళ్ళి మామిడికాయ వేస్తారు బిడ్డ, తీసుకోవాలన్న బిడ్డ అంటే ఆ కష్టాలు చూసిన వ్యక్తులు వాళ్ళు, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తివి. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్గా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ శాఖ మంత్రిగా, గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఒకటే పార్టీని, ఒక జెండా నమ్ముకుని ఈరోజు మాదిగ వర్గంకి వెళ్ళి
ఈరోజు వేలాది మంది మా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించిన మా ఉద్యోగస్తులు, మా కుల బాంధవులు, మా రక్త బాంధవులు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా వేలాది మంది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పటికీ అక్కడ కలెక్టర్లతో అనుమతి తీసుకొని జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉద్యోగస్తులు, టీచర్లు, డాక్టర్లు అందరూ కూడా మనమందరం సంఘీభావంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో చేయాలంటే గొప్ప నిర్ణయం చేసిండు, వారికి మనం అండగా ఉండాలని చెప్పి ఈరోజు వచ్చిన తప్ప మా అంశాల లోపల, మా కష్టాల లోపల పెద్దలు కాసిం గారు చెప్పినారు, పెద్దలు శ్రీహరి గారు చెప్పినారన్న, జీవితకాలం ఉన్నంత వరకన్నా కృతజ్ఞత గల కులమన్నా, అభిమానం గల కులమన్నా, వ్యక్తిత్వం గల కులమన్నా, మాట ఇస్తే ప్రాణం పోయినా కూడా ప్రాణమన్నా వదులుకుంటాం కానీ విలువలను తగ్గమన్నా దయచేసి. చివరిగా అన్న, తప్పకుండా ఇంత గొప్పగా రేపు రాబోయే కాలంలో మీ నేతృత్వంలో, దామోదరన్న గారి యొక్క నేతృత్వంలో పట గౌరవ శాసనసభ్యులు మేము అందరం కూర్చున్నాం, గౌరవ పార్లమెంట్ సభ్యులు కూర్చున్నాం, లక్షలాది మందిలతో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, చివరిగా అన్న, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం, గత ప్రభుత్వంలో పాలకులు మేము అంబేద్కర్ టవర్ కట్టిస్తాం, 20 అంతస్తులు 30 అంతస్తులు అద్దాల మెడలు కడతామని చెప్పేసి శంకుస్థాపన చేసినారని శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా పోయి నన్ను వెల్ఫేర్ మినిస్టర్గా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని గురించి చూడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవనం లోయర్ ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున్నటువంటి అత్యంత ఖరీదు గల స్థలంలో ఉన్నటువంటి మా భవనం శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న, కరెంటు లేని పరిస్థితిలో ఉన్నది. నేను ఆ వర్గంకి వచ్చిన వాడిగా నేను ఎంబడి అధికారులతో ఆదరించి అక్కడ కరెంటు ఏర్పాటు చేసి రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉందన్న ఏప్రిల్లో. అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినారు, కాచిగూడలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది గొప్పలు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతమైన స్థాయిలో ఇచ్చినటువంటి నింబోలి అడ్డా కాచిగూడ హాస్టల్ను, ఈ రెండు ప్రాంతాలు రెండు కళ్ళలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవనం బాబు జగజీవన్ రావు గారి పేరు నామకరణంతో అక్కడ కాచిగూడ హాస్టల్ పునర్నిర్మాణం చేసే విధంగా మీ నిర్ణయం ఉండాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభాధ్యక్షులు, ఈనాటి ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న